డయాగ్నోసిస్ ఎట్లా చేసుకుంటాం అంటే వాటిని మనం ఎలా గుర్తిస్తాం? సో ఫస్ట్ పేషెంట్కి మలద్వారం చుట్టుపక్కల ఏదైనా హోల్ ఏర్పడినట్టయితే జనరల్గా మనం 99% అది మన ఫిస్ట్ లాగా తెలుసుకోవచ్చు. అదే కాకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే డాక్టర్ గారు ఎగ్జామినేషన్ చేసి కూడా మనకు క్లియర్గా చెప్పొచ్చు. పరిటల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో మనకి డాక్టర్ గారు జస్ట్ ఫింగర్తో ఇంట్రడ్యూస్ చేసి చూసినప్పుడు ఏంటంటే మలద్వారం లోపల ఉన్న హోల్ కూడా మనకు క్లియర్గా ఫింగర్కి తెలుస్తూ ఉంటుంది. దాన్ని మనం పరిటల్ ఎగ్జామినేషన్ అంటాం. ఈ విధంగా క్లినికల్ ఎగ్జామినేషనే కాకుండా కొన్ని రకమైన పరీక్షల ద్వారా కూడా మనం ఫిస్టులా అని తెలుసుకోవచ్చు. ముఖ్యమైన పరీక్ష వచ్చేసేసి ఎండో యానల్ స్కాన్, మలద్వారం లోపల ఒక స్కాన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో కూడా మనకి ఫిస్టులా ఎంత పెద్దగా ఉంది, ఎన్ని రకాలుగా ఉంది, ఎంత దూరంగా వెళ్తుంది, అది సింపుల్ ఫిస్టులానా కాంప్లెక్స్ ఫిస్టులా అనేది క్లియర్గా గుర్తించవచ్చు. అదే కాకుండా ఇంకా కొంచెము మంచి పరీక్ష చూసినట్లయితే ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్, కొంచెము ఖరీదు ఎక్కువగా ఉన్నా కానీ మనకి డయాగ్నోసిస్ ఆస్పెక్ట్లో క్లియర్గా వస్తుందన్నమాట. మనకి ఫిస్టులా ఏ టైప్ ఆఫ్ ఫిస్టులా ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ ద్వారా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు.